హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృతి ఛానల్. ఈరోజు నేను టమాటా రోటి పచ్చడి చేస్తున్నాను. రోటి పచ్చళ్ళు అంటే నాకు మా అమ్మమ్మ గుర్తొస్తుందండి. చాలా బాగా చేస్తుండేది పచ్చళ్ళు. ఇందుకోసం నేను 1/2 కిలో టమాటాలు, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుని స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంతకీ రోటి పచ్చళ్ళు అంటే మీలో ఎంతమందికి ఇష్టం? తప్పకుండా కమెంట్ చేయండి. ఇలా ఫ్రై అయిపోయిన మిర్చిలోకి ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి కలిపేసుకుంటున్నాను. మనకు ఎన్ని కూరలున్నా ఈ టమాటా పచ్చడి ఒకటి ఉంటే చాలండి. రైస్ మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తాం, అంత బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. బాగా వేసుకోకండి, పచ్చడి బాగా పుల్లగా ఉంటుంది. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ వరకు ఈ టమాటాను మగ్గించుకుందాం. మనకు హెల్త్ బాగాలేనప్పుడు, నోటికి ఏది తినాలి అనిపిస్తలేదు అనుకున్నప్పుడు ఈ టమాటా పచ్చడి చేయండి, నోటికి రుచి వస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకు వేసి కలిపేసుకుంటున్నాను. ఒక 1 మినిట్ వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లారనివ్వాలి. ఇప్పుడు రోలు తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి చల్లారిన టమాటా మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలండి. ఈ టమాటా మిశ్రమం త్వరగానే మెదిగిపోతుంది, ఎందుకంటే 70% ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఇందులో కారం తక్కువగా ఉన్నా, ఉప్పు తక్కువగా ఉన్నా వేసుకోవచ్చు. కొంతమంది ఈ పచ్చడిని పోపు కూడా పెట్టుకుంటారు. ఒకసారి ఇలా పోపు పెట్టుకోకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.